హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే స్పైసీ అండ్ క్రిస్పీ కందనకాయ అండ్ లివర్ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా లివర్ కందనకాయలు శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తరువాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం వాష్ చేసుకున్నటువంటి కందనకాయలు లివర్లు ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా వాటర్ యాడ్ చేయొద్దు, మనం ఆల్రెడీ వాటర్ నుంచి తీసి వేసాం కాబట్టి ఇది కుక్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇందులోంచి వాటర్ వస్తాయండి. ఇంకా వాటర్ అవసరం లేదు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని 2 విజిల్స్ అంటే 2 విజిల్స్ రానివ్వండి, ఇంకా ఎక్కువ కుక్ అవ్వనివ్వద్దు. 2 విజిల్స్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఒక ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 లవంగాలు, ఒక 2 చెక్క దాల్చిన చెక్క వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇలాచీ కూడా వేసుకోండి, నేను వేయట్లేదు. వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఒక 2 చిల్లీ ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను 2 వేసుకున్నాను, మీరు బాగా స్పైసీగా తింటే ఇంకొక 2 యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీని కూడా వేసేసుకుని వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. మంచిగా అది కూడా ఆయిల్లో వేసేసుకుంటే మంచి కలర్ వస్తుంది. పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలాగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోండి, మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది. మ్యాక్సిమం అసలు బయట నుంచి తెచ్చింది వాడొద్దు, ఇంట్లోనే ఫ్రెష్గా రెడీ చేసుకుని వేసుకోండి. టేస్ట్, స్మెల్ చాలా బాగుంటాయి. ఇలా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మసాలా, ఆనియన్స్ ఎప్పుడు కూడా కలర్ చేంజ్ అయిపోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే కనుక అది ఫ్రై అయినా కర్రీ అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి, అప్పుడే మసాలా ఫ్లేవర్ మంచిగా కుక్ అయిపోతుంది. ఇలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా కళాయికి అంటుకుంది అంటే అది మాడింది కాదండి, మాడితే గీరితే రాదు, ఇది అడుగంటింది. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి కందనకాయలని, లివర్ని వేసేసుకోవాలి. వాటర్ ఉండవండి, కొంచెం ఏమైనా వాటర్ ఉన్నా కూడా తీసేయండి, ఆ వాటర్ యాడ్ చేయొద్దు. మీకు మంచిగా క్రిస్పీగా రావాలి అంటే ఇంకా వాటర్ యాడ్ చేయొద్దు. ఒక 2 విజిల్స్ రానిచ్చాను. ఇలా కుక్ చేసుకున్నటువంటి కందనకాయలని కూడా ఇందులో కందనకాయలు, లివరు అలాగే హార్ట్ అన్నీ ఉన్నాయండి, ఆల్ మిక్సింగ్. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఆనియన్స్ అలాగే మసాలా వేసాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది. ఇందులో కూడా చాలా కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, లేదంటే కష్టమైపోతుంది. ఇలాగ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకుని మూత పెట్టేస్తే మంచిగా ఆ సాల్ట్ కూడా మసాలాలకి అన్నిటికీ పట్టి చప్పదనం లేకుండా మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా అందులోంచి వాటర్ కూడా వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం మూత పెట్టేసేసి ఫ్రై అవ్వనిస్తే కనుక అందులోంచి ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా అయిపోయిందంటే కనుక మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి లివర్ అండ్ కందనకాయలు ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.